లోక్సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ కి తెరలేపినట్లు తెలుస్తోంది. కేసీఆర్ కు షాక్ ఇచ్చేలా కాంగ్రెస్ వ్యూహం సిద్ధం చేసినట్లు వినిపిస్తోంది. ఇదే క్రమంలో దీనికి బలం చేకూరుస్తూ స్వామిగౌడ్ ఇంట్లో కాంగ్రెస్ మంత్రి పొన్నం కీలక చర్చలు జరిపినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే అసెంబ్లీ ఎన్నికల నాటి నుండి మాజీ శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్ కాంగ్రెస్ పార్టీలోకి చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే క్రమంలో నేడు మంత్రి పొన్నం ప్రభాకర్ స్వామిగౌడ్ తో భేటీ అయ్యారు. కాంగ్రెస్ లోకి వస్తే తగిన ప్రాధాన్యం ఇస్తామని స్వామిగౌడ్ కి మంత్రి పొన్నం హామీ ఇచ్చినట్లు సమాచారం. ఎన్జీఓ నాయకుడిగా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన స్వామిగౌడ్ బీఆర్ఎస్ తో తన రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టారు. కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి శాసనమండలికి ఎన్నికయ్యారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత శాసనమండలి తొలి చైర్మన్ గా ఆయనకు కీలక పదవి అప్పగించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. 2020లో కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన బీఆర్ఎస్ కి గుడ్ బై చెప్పి మునుగోడు ఉప ఎన్నికల సమయంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే అక్కడ కూడా ఆయన ఎక్కువ కాలం కొనసాగలేకపోయారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కీలక పాత్ర పోషించిన నేతల్లో ఒకరైన స్వామిగౌడ్ కూడా బీజేపీకి రాజీనామా చేశారు. 2022లో తిరిగి బీఆర్ఎస్ కూటికి చేరుకున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తర్వాత స్వామిగౌడ్ తన రాజకీయ భవిష్యత్తుపై కీలక నిర్ణయం తీసుకోవాలని భావించారట. ఇదే సందర్భంలో హస్తం ఆఫర్ నచ్చడంతో ఇప్పుడు కాంగ్రెస్ లోకి చేరనున్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తెలంగాణ ఎన్నికల ముందు చాలా మంది నాయకులు కండువాలు మార్చేశారు. టికెట్ దొరకని ఆశావహులు పక్క పార్టీలోకి వచ్చి పోటీ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల తర్వాత అన్ని గులాబీ బీజేపీ పార్టీలో చేరికలకు విరామం వచ్చింది. కాంగ్రెస్ లో మాత్రం ఇప్పటికీ చేరికలు జరుగుతూనే ఉన్నాయి. ఇదే క్రమంలో స్వామిగౌడ్ కాంగ్రెస్ లో చేరేందుకు రెడీ అయ్యారని ప్రచారం జరుగుతోంది. దీనిపై అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.